అందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్లు అనేది ఎంతగానో అవసరం. అది ఎల్పిజి కానివ్వండి, పిఎన్జి కానివ్వండి, మరి వీటిపై కొన్ని సంచలనమైన విషయాలు అయితే బయటికి రావడం జరిగింది. అంటే మరి ప్రభుత్వం విడుదల చేసిన విషయాలే అన్నమాట ఇవి. కానీ ఇప్పటికీ కూడా చాలామంది తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు. మరి జూన్ నెలలోకి అయితే అడుగు పెట్టేశాము. మరి ఇకనైనా ఈ యొక్క వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవాలని అధికారికంగా ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. మరి ఏంటా విషయాలు? ఒకవేళ తెలుసుకోకపోతే ఇబ్బంది ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇక వివరాలు చూసేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇది నిజంగా ఒక వార్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండియన్ కానివ్వండి, భారత్ గ్యాస్ కానివ్వండి, హెచ్పి గ్యాస్ వినియోగదారులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ యొక్క కొత్త ఎల్పిజి అదేవిధంగా పిఎన్జి నిబంధనలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఒకే ఇంటికి ఒకేసారి ఎల్పిజి సిలిండర్ కనెక్షన్ అనేది మరియు పిఎన్జి అంటే ఏంటో కాదండి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. అంటే కొంతమందికి తెలియలేని వాళ్ళ కోసం బ్రీఫ్గా చెప్తున్నాను. ఎల్పిజి అంటే మన అందరికీ తెలిసిందే కదా, మన ఇళ్లలోకి వచ్చే గ్యాస్ సిలిండర్లు అన్నమాట ఇవన్నీ కూడా. మరి పిఎన్జి అంటే ఎల్పిజి కానివ్వండి, పిఎన్జి కానివ్వండి, కనెక్షన్ రెండు కూడా కొనసాగించడానికి అనుమతి అయితే ఉండదు. దాని తర్వాత మరికొన్ని విషయాలు కూడా చెప్తాను. ఈ యొక్క పిఎన్జి పైప్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క పిఎన్జి పైప్ ద్వారా నేరుగా ఇంటికి వచ్చే సహజ వాయువు అన్నమాట, న్యాచురల్ గ్యాస్. అంటే ఎల్పిజి సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు అనేది ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుంది. మనం తెలిసిందే కదా, గ్యాస్ అయిపోగానే మనం బుక్ చేసుకుంటాము. మరి అదేవిధంగా మనకి వచ్చి గ్యాస్ సిలిండర్లు అనేది డెలివరీ చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క పిఎన్జి గ్యాస్ మాత్రం అలా ఉండదు. దీన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. నగరంలో వేసిన గ్యాస్ పైపులు ఏవైతే ఉంటాయో, ఈ యొక్క గ్యాస్ పైప్ లైన్ ద్వారా కూడా గ్యాస్ నేరుగా కూడా ఇంటికి వంటగదికి వచ్చేస్తుంటాయి. పిఎన్జి ముఖ్య ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు మనం చూసినట్లయితే, సిలిండర్ బుకింగ్ అనేది అవసరం ఉండదు. ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క సిలిండర్ బుకింగ్ అనేది అవసరం అనేది ఉండదు అసలు. మరి సిలిండర్ అయిపోయిందన్న టెన్షన్ కూడా ఉండదు. ఒకవేళ అయిపోయినా కూడా మళ్ళీ బుక్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా ఉండాల్సిన అవసరం లేదు. 24 గంటలు గ్యాస్ అందుబాటులో ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏటీఎం లాగా అనమాట. ఎనీ టైం మనీ అన్నట్టు ఎనీ టైం గ్యాస్ అనమాట. ఇక సాధారణంగా ఎల్పిజి కంటే కొంత చౌకగానే ఉండొచ్చు. అది ప్రాంతాన్ని బట్టి కూడా కాస్త వ్యత్యాసం కలిగి ఉంటాయి, మీరు గమనించాలి. ఇక ఇంటి బయట గ్యాస్ పైప్ కనెక్షన్ అనేది ఇస్తారు. ఈ యొక్క పిఎన్జికి గ్యాస్ మీటర్ అమర్చుతారు అనమాట. ఎన్ని మీటర్లు కావాలనేది ఈ పైప్స్ అనేది అమర్చుతారు. ఇక మీరు ఎంత గ్యాస్ వాడాలో దానికి అనుగుణంగా నెలవారీ బిల్ అనేది వస్తుంది. ఈ బిల్ ఎలా ఉంటుందంటే, మనం వాటర్ బిల్ కానివ్వండి, లేదంటే పవర్ సప్లై అంటే మన ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది కదా, కరెంటు బిల్లు, ఈ యొక్క కరెంటు బిల్లు లేదా వాటర్ బిల్లు లాంటిదన్నమాట. ఎప్పుడు ఎంత వాడుతున్నారు అంటే పిఎన్జి అందుబాటులో ఉన్న కొన్ని నగరాలు అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క పిఎన్జి ఎంత వాడకంలో ఉంటున్నారు అన్న దాన్ని బట్టి ఈ యొక్క బిల్ అయితే ఉంటుంది. ఇప్పుడు పిఎన్జి అందుబాటులో ఉన్న కొన్ని నగరాలు అయితే ఇప్పుడు మీకు చెప్తాను. హైదరాబాద్ అండి, విశాఖపట్నంలో కూడా అందుబాటులో ఉంది, విజయవాడ, ఢిల్లీ, ముంబై వంటి అనేక నగరాల్లో ఈ యొక్క పిఎన్జి సేవలు అనేది అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటికే పిఎన్జి కనెక్షన్ తీసుకున్న ఆ కుటుంబాల తమ ఎల్పిజి కనెక్షన్ 30 రోజుల్లోపు ఈ యొక్క ఏదైతే పిఎన్జి కనెక్షన్ వాడుతున్న వారు ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క 30 రోజుల్లోనే సరెండర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పిఎన్జి వాడుతున్న వారు ఈ యొక్క ఎల్పిజిని సరెండర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఎల్పిజి సరఫరా నిలిపివేయడమే కాకుండా మీరు ఇది చెప్పింది అంటే గవర్నమెంట్ చెప్పింది పాటించడం లేదు కాబట్టి కొన్ని తగిన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఎల్పిజి సరఫరా నిలిపివేయడం లేదా కనెక్షన్ రద్దు చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుందని చెప్పి ప్రభుత్వమే స్వయంగా అధికారికంగా ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక ఇదిలో ఉంటే మరి ఎల్పిజి మాత్రమే వాడుతున్న వాళ్ళ పరిస్థితి కోసం మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు. వారికి ఎప్పటికప్పుడు మరి న్యూస్ల ద్వారా మనం వస్తున్నాం. ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా వస్తున్నాము. ఇక ఎల్పిజి అవసరం లేకుండా ఎథనాల్ మనకి తెలిసిందే కదా, ఒక లిక్విడ్ లాంటిది ఉంటుంది. అది పెట్రోల్స్లో వాటిల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దానికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది. ఇకపై మనకి గ్యాస్ సిలిండర్ అవసరం లేదు అనే ఒక అప్డేట్ అయితే మన ఛానల్లోనే పెట్టడం జరిగింది. ఎవరైనా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియో చూడండి. ఇది కూడా ఎంతో ఉపయోగపడే వీడియో అనమాట అది కూడా. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు, చూడండి ఒకసారి.
ఎల్పిజి సరఫరా నిలిపివేయడం లేదంటే గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు చేస్తారని ప్రభుత్వం అయితే తెలియజేసింది కదా, ఒక పిఎన్జి ఉంచుకొని ఈ యొక్క ఎల్పిజి వాడుతూ ఉంటే కనుక. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న 1 హౌస్ హోల్డ్ 1 గ్యాస్ కనెక్షన్ విధానం ప్రకారం మాత్రమే, అంటే ఒకే వంటగదిని ఉపయోగించే కుటుంబానికి ఒకే గ్యాస్ కనెక్షన్ మాత్రమే అనుమతిస్తారు. సో ఇది ఖచ్చితంగా పాటించాలని చెప్పి మరీ ప్రభుత్వం అయితే హెచ్చరిస్తుంది. ఇక భార్యాభర్తలు, పిల్లలు, అదేవిధంగా వృద్ధ తల్లిదండ్రులు కలిసి ఒకే ఇంట్లో ఉంటే కనుక వారి యొక్క పేర్లపై బహుళ ఎల్పిజి కనెక్షన్లు కూడా ఉండకూడదు. గమనించారా? కాబట్టి ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్నట్లయితే కనుక, ఈ యొక్క ఎల్పిజి విషయం కోసం కూడా చెప్తున్నానండి, కేవలం పిఎన్జి మాత్రమే కాదు, ఎల్పిజి కనెక్షన్ విషయానికి వస్తే ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్నట్లయితే ప్రభుత్వం గుర్తిస్తే కనుక గ్యాస్ సరఫరా నిలిపివేస్తామని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఇక అదనపు కనెక్షన్లు స్వచ్ఛందంగా మరి వదులుకుంటే కనుక మాత్రం మిగిలిన కనెక్షన్కు డబుల్ సిలిండర్ కనెక్షన్ కూడా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్చి 2020 చూసుకున్నట్లయితే 2020లో కేంద్రం పెట్రోలియం మంత్రిత్వ శాఖ కొత్త ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి వాటి ప్రకారం చూసుకుంటే కనుక పిఎన్జి సౌకర్యం అనేది అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు 90 రోజుల్లోపు పిఎన్జికి మారాలి. ఓకేనా? మరి ఈ యొక్క గడువు ముగిసిన తర్వాత కూడా ఎల్పిజినే కనుక ఉపయోగిస్తే సిలిండర్ సరఫరా నిలిపివేస్తామని చెప్పి ప్రభుత్వం హెచ్చరించింది. జూన్ 30, 2026 ఈ యొక్క మార్పులకు కీలక గడువుగా పరిగణిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక 2026లో మొత్తం మీద దీని మీద ఫోకస్ అయితే పెడుతున్నారు. అయితే వినియోగదారులకు ఒక ఊరట కూడా కల్పించారు. పిఎన్జి తీసుకున్న కారణంగా ఎల్పిజి కనెక్షన్ను సరెండర్ చేసిన తర్వాత భవిష్యత్తులో పిఎన్జి సౌకర్యం లేని ప్రాంతానికి మారితే కనుక ఎల్పిజి కనెక్షన్ను మళ్ళీ పునరుద్ధరించుకునేందుకు ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఏదైతే ఓచర్ ఉంటుందో, ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఓచర్ సౌకర్యం అనేది అందుబాటులో ఉంటుంది. గుర్తించాలి ఇది కూడా. మరి ముఖ్యంగా ఉద్యోగ బదిలీలు అయ్యే ఉద్యోగులు, అద్దె ఇళ్లలో ఉండేవారు, విద్యార్థులు వంటి వారికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పిఎన్జి కనెక్షన్లు విస్తరణపై ప్రత్యేక దృష్టి అయితే పెట్టింది. గ్యాస్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎల్పిజి సబ్సిడీ భారం తగ్గించడం, ఇంధన పంపిణీని మరింత సమర్థవంతంగా నిర్వహించడం ఈ యొక్క నిర్ణయాల ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు. అందువల్ల మీ ప్రాంతాల్లో పిఎన్జి సౌకర్యం అందుబాటులో ఉండి మీ వద్ద ఎల్పిజి కనెక్షన్ కూడా ఉంటే కనుక వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది కదా, లేదు అనుకుంటే పిఎన్జి కంపెనీ సంప్రదించడానికి మీ కనెక్షన్ స్థితిని తెలుసుకోవడం మంచిదని నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఎల్పిజి వాడిన వారికి కానీ పిఎన్జి వాడే వారికి కానీ పూర్తిగా సమాచారం అయితే మీకు అందించాను. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్స్ ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.